దూదేకుల కులము, ఎస్సీ మాదిగల కులం అందరినీ ఎంతమందిని ప్రలోభ పెట్టారు. ఇవాళ 90%, 98% మంది మతం మారినటువంటి వాళ్ళే. ఇవన్నీ కాదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న అసదుద్దీన్ ఓవైసీ మేము కూడా వెనకట హిందువులుగా అన్నాడు. చాలా వాళ్ళు మారలేదు, వాడు హిందువే మారాడు. 2-3 తరాల ముందు మారాడు. 2-3 తరాల ముందు మారాడు. అప్పుడు బలవంతమే. అప్పుడు వాళ్ళ అమ్మనో అయ్యనో తాతలు ముత్తాతలను ఎవడో చంపావు, లేకుంటే బెదిరించో మతం మార్పించి గడ్డ పెంచుకొని ఇస్లాంలో పోయాడు. వాడు ఖుద్దుగా ఆయనే చెప్పిండు, నేను అనట్లేదు, నేనన్నమాట కాదు. కాబట్టి ఆ ప్రకారంగా మతాలు మార్పిడి ఇక్కడ జరిగి, కానీ మరి నిజాం చేసిన అభివృద్ధి ఎంత అభివృద్ధిని కాదని కేవలం హిందూ వ్యతిరేకంగా ఎందుకు చిత్రీకరిస్తారు? పాప ఆయన పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండు, కాలేజీలు కట్టిండు, యూనివర్సిటీలు. ఏ యూనివర్సిటీ? ఒక ఎగ్జాంపుల్ ఉస్మానియా, మీరు యూనివర్సిటీ అన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ సంగతి చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో స్థాపించబడ్డది. అది ఉర్దూ మీడియంలో స్థాపించబడ్డది. మీరు మంచిగా గమనించండి. ఉర్దూ మీడియంలో 25 మంది ఉర్దూ అధికార భాష 25 మంది ఉర్దూ లెక్చరర్లతోటి, ఇట్లా ఇస్లామిక్ లెక్చరర్లతోటి, 250 మంది ఉర్దూ విద్యార్థులతోటి, ముస్లిం విద్యార్థులతోటి ఉర్దూ మీడియంలో స్టార్ట్ అయిన యూనివర్సిటీ. అది ఎవరి కోసం కట్టినట్టు? కాలక్రమేణా దాని తర్వాత దానికి ఆదాయం కోసం అనేది మిగతా వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు తప్ప ఫస్ట్ స్టార్ట్ చేసింది నీకు ఉర్దూ మీడియంలో ఇస్లామిక్ యూనివర్సిటీ, అది ఉస్మానియా యూనివర్సిటీ. అంతే తప్ప ఆయన ఏదో అభివృద్ధి చేశాడని కాదు, ఆయన వాళ్ళ కోసం పెట్టుకున్నది.